వెల్కమ్ బ్యాక్ టు ఉపేంద్ర టెక్ ఛానల్ తెలుగు. గాయస్, తెలుసు కదా, ఆధార్ కార్డు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం సింపుల్ వే, అందరికి తెలిసిందే. కానీ మన ఛానల్ పోస్ట్ చేస్తున్నాం, జస్ట్ తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా అని. ఎందుకు ఆలస్యము, రెడీ చేసుకుందాము. ఏదైనా గూగుల్ కానీ క్రోమ్ కానీ మీ ఫోన్లో ఓపెన్ చేయండి. సెర్చ్ బటన్లో వచ్చేసి UDAI ఉదయ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తేనే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. లింక్ పైన కనిపిస్తుంది కదా ఉదయ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంగ్లీష్ అనే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక డాష్ బోర్డ్ వచ్చింది. మళ్ళీ డాష్ బోర్డ్లో పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఆధార్ అప్డేట్, గెట్ ఆధార్, అన్ని ఆధార్ సర్వీసులు సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి ఉంది ఏమేమి లేదు అనేసి. మీకు క్లియర్గా మనకి కావాల్సిందేమి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కదా, ఇక్కడ చూడండి గెట్ ఆధార్ దాంట్లో కింద ఉంటాయి. బుక్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ స్టేటస్, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మనకు కావాల్సింది ఏంది, డౌన్లోడ్ ఆధార్. ఇప్పుడు మనకు అవసరమైంది ఉంది డౌన్లోడ్ ఆధార్. డౌన్లోడ్ ఆధార్ మీద మనం చూసుకొని క్లిక్ చేయడమే. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వేరే నెక్స్ట్ పేజ్కి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. డైరెక్ట్ ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవడమే. నాది ఇప్పుడు నా నంబర్, నా ఆధార్ కార్డు నెంబర్ నేను ఇస్తున్నా. మీ ఆధార్ కార్డు నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవడమే. కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, అక్కడ చూపించినది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కొట్టి మనకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది కదా, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సారీ గాయస్, డిస్టర్బెన్స్ ఉంది. సెండ్ ఓటీపీ క్లిక్ చేయడమే, అంతే సింపుల్ థింగ్. అయిపోయిద్ది. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయడమే. మనం కావాలంటే కింద ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డ్యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ అని, అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు ఓటీపీ రాలేదు, రీసెంట్ ఓటీపీ కొట్టి చూద్దాము. అది ఒక సమ్ టైం మొబైల్ నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది గాయస్. ఇప్పుడు ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి కింద వెరిఫై డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే చూసుకోండి ఒకసారి మీరు కరెక్ట్గా ఎంటర్ చేసిందా లేదా అని. వెరిఫై డౌన్లోడ్ క్లిక్ చేయడమే. చూసారా ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ బిన్ యాజ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఓకే, ఇప్పుడు ఏమైంది, మీకు డౌట్ ఉంటుంది. అది డైరెక్ట్ మన ఫోన్లో ఫైల్ మేనేజర్ అనేది ఉంటుంది కదా, అందులో ఉంటుంది. దాంట్లో ఓపెన్ చేసి మీది ఏదో ఒకటి పీడిఎఫ్లో ఓపెన్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది కదా, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన పేరు ఉంటుంది కదా ఆధార్ కార్డులో, ఫస్ట్ 4 లెటర్లు క్యాపిటల్ లెటర్లు ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ వచ్చేసి ఎంటర్ చేయండి, అంతే, ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మన కంటెంట్ వర్త్ అని ఉందని మీకు అనిపించితే మాత్రము ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.